ప్రియమైన వారలారా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా సరే ఎవరిలోనూ కూడా తృప్తి లేదు, సమాధానం లేదు, ఆందోళన, భయం, రేపేం జరుగుతుందో అన్న ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని రాకడ ఎంతో సమీపములో ఉన్నదని తెలుసుకోవాలి. ప్రభు ఆయన రాకడ ఎంతో సమీపములో ఉంది. చివరి గడియ, సంఘం ఎత్తబడుతుంది. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డలను తీసుకొని వెళతాడు, ఎత్తబడతాం. ఆ ఎత్తబడే గుంపులో ఉంటేనే మన భక్తికి సార్థక్యం, ప్రతిఫలం. మనం భక్తి చేసి మనం ఎన్నో విధాలుగా దేవుని పరిచయం చేస్తున్నామని చేసి, దేవుని కానుకలు ఇచ్చి, ఆదివారం మందిరాలకు వెళ్ళి ఇంత చేసి మనం ఎత్తబడగలేదనుకోండి, దానికన్నా ఘోరం ఇంకొకటి లేదు. కనుక ఎత్తబడే గుంపులో ఉండటానికి నువ్వు ఎలా ఉండాలి? మనం 4 విషయాలు చూద్దాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. పురాతన కాలపు భక్తుడు హనోకు, ఆదాము నుంచి 7వ వాడైన హనోకు మొట్టమొదటిగా ఎత్తబడిన వారిలో ఉన్నాడు. హేబేలు ఆయన హతసాక్షి అయ్యాడు. ఎత్తబడిన వారిలో ఉన్న వాళ్ళు పురాతన భక్తుల్లో ఈయన ఒకడు. ఏంటి ఈయన? దేవునితో నడచుట. ఈ లోకంలో, పాప ప్రపంచములో దేవునితో నడచిన వాడిగా చెప్పబడింది ఈయన. ఆదాము దేవునితో నడిచాడు ఏదెను తోటలో. ఆయన తరువాత దేవునితో నడిచిన వాడు ఈయన ఒక్కడే. ఈయన తరువాత నోవహు, మిగతా వాళ్ళందరూ దేవునితో నడిచారు. మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే దేవునితో నడచిన అనుభవం మనలో ఉండాలి. ఏమిటి దేవునితో నడవటం అంటే? ఈ లోకంలో దేవుని మార్గం ఉన్నది. ఆయనే మార్గము, సత్యము, జీవము. జీవ మార్గం ఉన్నది, నీతిమంతుల మార్గము ఉన్నది, సత్య మార్గము ఉన్నది. అది దేవుని మార్గం. దేవుని మార్గంలో ముందు మనం నడిచిన వారముగా ఉండాలి. ఏమిటి దేవుని మార్గంలో ఉన్న ప్రత్యేకత? దేవుని మార్గంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నూతనత్వం. హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు. ఏ మార్గం ఇది? నూతనమైనది. ఆదాము నుంచి కూడా ఇది నూతనమైనదే, ఇప్పుడు నూతనమైనదే, రాబోయే యుగాలకు కూడా నూతనమైనది. ఏమిటా నూతనమైనది? ప్రభు మార్గంలో నీవు వచ్చిన తరువాత నీలో నూతనత్వం కనపడాలి. పాతవి గతించాలి, క్రొత్తవవ్వాలి.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే ఎత్తబడి పరలోక రాజ్యములో ఉంటాడు. నీరు అనగా దేవుని యొక్క వాక్యం. మన హృదయాల్లో, మన మనస్సుల్లో, మన అంతరంగాల్లో, మన జీవితాన్నంతటినీ శోధించి పాపాన్ని విడిపించి ప్రభు యొక్క నూతన మార్గంలో నడిపించేది దేవుని యొక్క వాక్యం. కనుక హనోకులో మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, అతడు దేవునితో నడచినవాడు. ఏ మార్గం? దేవుని యొక్క మార్గములో నూతనమైన మార్గం. అంతకు ముందు భూలోకం అంతా నరహత్య చెడిపోయి ఉన్నది. హనోకు యొక్క మార్గం వేరు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అయ్యా, ద్రాక్షారసం సారా తాగుదాం రారా అని హనోకుని పిలిచారు. హనోకు అన్నాడు, నేను రాను, నేను దేవునితో నడుస్తాను అని చెప్పాడు. ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారు? పేకాట ఆడదాం రా, చెడ్డ జీవితం జీవిస్తాం రా, అపవిత్ర జీవితం జీవిస్తాం రా, వ్యభిచారం జారత్వం జీవిస్తాం రా, క్లబ్బులకి వెళ్దాం, పబ్బులకి వెళ్దాం అని రాన్నప్పుడు హనోకు ఏం చేశాడు? నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనతో నేను నడుస్తాను, ఆయనతో సహవాసం చేస్తాను, ఆయన మాటలు వింటాను అని లోకానికి, పాపానికి, శరీరాశల్ని జయించి దేవుని కోసం నిలబడి నడిచినవాడు. మరి అనుభవం ఉన్నదా మనలో? ఈ అనుభవం లేకుండా ఎన్నిసార్లు గుడికి వచ్చినా ఏం ప్రయోజనం లేదు. చివరి దినాల్లో ఉన్నాం. ఈ అనుభవం లేకుండా నువ్వు ఏం చేసినా ఏమీ ప్రయోజనం లేదు. భక్తిలో మార్పు రాకపోతే నీ భక్తి వ్యర్థం. భక్తి జీవితములో నూతనత్వం కనబడకపోతే నీ భక్తి పరలోక రాజ్యానికి చేర్చదు. హనోకు 300 ఏండ్లు దేవునితో నడచుచు నూతనమైన మార్గంలో హనోకు నడిచాడు. 10-19 హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. గమనించరా? ఏమిటి? కనుక మనం దేవుని సన్నిధిలో ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మొట్టమొదటిగా హనోకు వలె దేవుని మార్గములో మనం నడవాలి. పరిచర్యలు, దేవుని యొక్క వాక్యం మనలో నెరవేరలేదు అంటే దేవునితో నడిచినట్టు కానీ కాదు. దేవుని మార్గంలో నూతనత్వం ఉన్నది. దుష్టుల ఆలోచన చొప్పున నడిచే మార్గం కాదు. పాపుల మార్గమున నిలిచే మార్గం కాదిది. అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండే మార్గం ఇది కానే కాదు కాదు కాదు. సినిమాలు చూసి, టీవీలు చూసి, సీరియళ్ళు చూసి, అంతేకాదు వాట్సాప్లో ఉన్న చెత్తంతా చూసి, ఫేస్బుక్లో ఉన్న చెత్తంతా చూసి నువ్వు నవ్వుకుని ఈగిలించి దానిలో సంతోషించితే ఇది దేవుని మార్గం కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మార్గంలో వీటన్నిటిని జయించిన నూతనత్వం ఉన్నది. శిలువ రక్తం ద్వారా పాపముల నుంచి, శరీరాశల నుంచి, లోకాన్నించి విమోచింపబడిన మార్గం ఇది. గమనించరా? ఈ టీవీలు లేకపోతే ఈ ఫోన్లు, నేటి కాలపు పరిస్థితులు అప్పట్లో అసలు లేనే లేవు. అయినా ఒక్కడిగా దేవునితో నడిచాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? అందరు ఇప్పుడు ఫోనులతో నడుస్తున్నారు. అన్నం లేకుండా ఉంటారు కానీ ఫోన్ లేని ఉండలేని పరిస్థితి వచ్చేసేసింది. ఇప్పుడు పొద్దుంటే లేట్లోనే బైబిల్ చదివే వాళ్ళు లేరు, ప్రార్థన చేసుకునే వాళ్ళు లేరు. ఫోన్తో మాత్రం 24 గంటలు 34 గంటలు నడుపుతున్నారు. బాధకరమైన విషయం. మనం ఫోన్ ఇచ్చాడు దేవుడు, అది మనం ఎంతవరకు అంతవరకే, అంతకు మించి కాదు.
దేవుని సన్నిధి కన్నా, దేవునితో సహవాసం కన్నా, ప్రార్థన కన్నా, ఆరాధన కన్నా గొప్పదేమీ ఫోను కానే కాదు. సందర్భోచితంగా మరి చెప్తున్నా, ఆరాధనలో ఫోన్లు మాట్లాడకూడదు. దైవ సన్నిధిలో ఫోను వస్తే ఆపేసుకోవాలి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి తప్ప ఫోన్లు మాట్లాడటం అన్నది దేవుని యొక్క ఘనతకి మనం తక్కువ చేసిన వారు. దేవుని సన్నిధిలో మనం ఆయనను గౌరవించిన వారం కాదు. కనుక ప్రియమైన వారులారా, హనోకు ముందు ఏం చేశాడు? ఆయన దేవునితో నడచిన అనుభవం ఉన్నదా? మరి పాప లోకంతో నడవలేదు, పాపులతో నడవలేదు, దుష్టులతో నడవలేదు, దేవునితో నడిచాడు. ఎంతకాలం నడిచాడు? చూడండి ఏమన్నాడు ఇక్కడ. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు. ఇక్కడ ప్రశ్న, నీకు 60 సంవత్సరాలు ఉన్నాయి అనుకో, 60 సంవత్సరాల్లో దేవునితో ఉన్న అనుభవం ఎంత ఉంది? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువ ఉందనుకో, అది నీకు ఆశీర్వాదం. ఇక్కడ ఆశీర్వాదం, పరలోకంలో ఇంకా గొప్ప ఆశీర్వాదం. నీ నీతి క్రియలు, నీ సత్క్రియలు, నీ మారు మనసుకు తగిన క్రియలు, దేవుని పరిచర్యకు సంబంధించిన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు, ఇవన్నీ మన వెంట వస్తాయి. అవే మన నీతి క్రియలు, మన నీతి వస్త్రాలు. ఇవేమీ లేవు అనుకో, నీకు అక్కడ అంతా ఘనత, మెప్పు, బహుమానం ఉండదు. మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్లో ఎక్కువ కాలం దేవునితో ఉన్న అనుభవం మనకున్నది. యవనస్తులు, దేవుడు మీకు ఇచ్చిన సమయంలో రక్షించబడండి. చిన్న బిడ్డలు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన సమయంలో ప్రభు మార్గంలో నడవటానికి తీర్మానం చేసుకోండి. పెద్దవారు, ఎప్పటికైనా దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు, ప్రభు మార్గంలోనికి రండి. ఇదిగో హనోకు ఏంటి చూడండి ఏమన్నాడు? 23వ వచనం. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. 365 ఏండ్లో 300 ఏండ్లు దేవునితోనే నడిచాడు, దేవునితోనే సహవాసం చేశాడు, దేవుని సన్నిధిలోనే గడిపాడు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు, హనోకు 300 ఏండ్లు మారు మనసు అనుభవంలో నడిచాడు. ఉన్నదా నీకు? హనోకు 300 ఏండ్లు నూతన జన్మ అనుభవంలోనే పడిపోకుండా, తూలిపోకుండా, తొట్టిల్లపోకుండా, జారిపోకోకుండా తన సొంత రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకుంటూ నడిచాడు. ఉందా మీరు మనకి అనుభవం? 4 రోజులు గుడికి వస్తాం, 5 రోజు రావు. హనోకు గారికి ఆ అనుభవాలు లేవు. 300 ఏండ్లు అన్బ్రేకబుల్ ఫెలోషిప్ దేవునితో. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏదన్నా పని ఉందంటే ముందు మానేసేది గుడి ఆరాధనే. పెళ్ళికైతే మనం 3 రోజుల ముందు నుంచి తయారవుతాం, గుడికి మాత్రం ఫస్ట్ మానేసి దానిలో పెడతాం. ఇది దేవునితో నడిచిన అనుభవం కానీ కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి రోజులో దేవునితో సహవాసం. నీవు లేని రోజు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు బ్రతికే కాదయ్యా అని భక్తుడు పాట రాశాడు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. మంచి పాట. దేవుడు లేని రోజు నీలో ఉందంటే అది నీకెన్నటికీ క్షేమం కాదు. అంటే ప్రార్థన మానేసిన రోజు నీలో ఉండకూడదు, వాక్యం చదవని రోజు, జీవాహారం చదవని రోజు నీలో ఉండకూడదు.
దేవుని సన్నిధిలో దేవుని పని చేయకోకుండా మన రోజులు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. 300 ఏండ్లు దేవునితో గడిచాడు. హనోకు మరి ఏం పిల్ల జల్లేం లేరా? ఏమన్నాడు చూడండి 22వ వచనంలో, మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఉన్నారా? ఉన్నారు. వాళ్ళేమి అడ్డం కాదు. వాళ్ళకి నీ ఆత్మీయ జీవితం ఒక మాదిరిగా ఉండాలి. పిల్లలకి నేటి కాలంలో ప్రార్థన నేర్పాలి, భక్తి నేర్పాలి, విశ్వాసం నేర్పాలి, ఆరాధన నేర్పాలి, దైవ సన్నిధి నేర్పాలి. కానీ నేటి కాలంలో ఇవి తగ్గిపోతున్నాయి. మెటీరియలిస్టిక్ మైండ్ ఎక్కువైపోయింది. లోకంలో జబ్బు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, వీటి మీదే ధ్యాస ఉంటుంది. కానీ నిత్యత్వం మీద ధ్యాస ఉండాల. చాలా బాధకరం ఇది. హనోకు కుమారులను కుమార్తెలను కనుతూ కూడా ప్రార్థన మానల, ఆరాధన మానల, దైవ సన్నిధి మానల, దేవునితో నడచటం మాననే మానల. నా ధ్యానంలో అనుకుంటాను, ప్రతిరోజు దేవుడు ఒక సమయంలో వచ్చేవాడు. ఆ సమయంలో హనోకు దేవుని కోసం ఏం చేసేవాడు? ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఎదురు చూసేవాడు. మనం దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు త్వరగా వస్తాడంటే ప్రభు ఇంకా ఆగు కాసేపు అని మనం అంటున్నాం. అందుకే ఆయన దీర్ఘశాంతం. హనోకు అలాంటి వాడి కాదు. హనోకు దేవుని కోసం ఎదురు చూశాడు, సిద్ధపడి దేవునితో సహవాసానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రతిరోజు హనోకు జీవితములో ఉన్న ప్రత్యేకత అది. మరి మనం ఏంటి ఎలా ఉన్నాం? దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని కోసం మన సమయం ఎంత కేటాయిస్తున్నాం? మనలో సిద్ధపాటు ఎంత ఉన్నది? హనోకు జీవితం మనకి నేటి కాలంలో ఎంతో మాదిరికరంగా పాఠం నేర్పుతుంది. మన జీవితాలు హనోకు వలె దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునితో నడిచేటట్టు, ఆయనతో సహవాసం చేసేటట్లు, ఆయన మాటలనే వినేటట్లు. టీవీలో వాక్యం వస్తుంది, ఎంతమంది వాక్యాలు చెప్తున్నారు, ఎంతమంది వింటున్నారు? మరి లోకంలో ఎక్కువ వింటున్నావా? అదే టీవీలో దేవుని వాక్యం ఎక్కువ వింటున్నారు? ప్రశ్నించుకోండి. రేపు ఈ వాక్యాలే మీ మీద సాక్ష్యం చెప్తాయి. మీ ఇంట్లోనికి దేవుని వాక్యం వచ్చింది, దైవజనులు చెప్పారు, నువ్వు కట్టేసావు అనని దేవుడే ప్రశ్న వేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మన దేవునితో నడిచిన అనుభవం, దేవునితో సహవాసం చేసిన అనుభవం, దేవుని కోసం హనోకు ప్రతిరోజు ఆయన వచ్చే సమయానికి ఎదురు చూశాడు. మరి మనం ప్రభు బయటుండి తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు, ఎవడో తలుపు తీయట్లా. ఆయన స్వరం వినటానికి ఎవరికి ఇష్టం లేదు నేటి కాలంలో. కొందరు ప్రార్థనకు రండి అంటే ఇప్పుడు ఎక్కడ వస్తాం, మాకు టైం లేదు అంటున్నారు. రేపు దేవుడు ఇదే మాట అంటాడు, ఒరే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి నాకు టైం లేదని అంటాడు. నీకు ఇప్పుడు టైం లేదని అంటున్నావు, రేపు యుగ యుగాలు నరకంలో అయ్యో నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నానని రోధిస్తావు. కనుక ఒక్కసారి ఆలోచించండి. చివరి దినాల్లో హనోకు పురాతన కాలపు ఆది కాండపు కాలపు భక్తుడు నేటి కాలపు మనుషులకు విశ్వాసులకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునితో నడచుచు ఎలాగూ
ఆయన కుమారులను కుమార్తెలను కన్నా దేవుణ్ణి అడగటం విషయం మానలా. ఆయన పాపలోకంలో 300 సంవత్సరాలు వెడువక ఎడబాయక ప్రభుని సేవించాడు, స్తుతించాడు, ఆరాధించాడు, ఘనపరిచాడు, ప్రభు కోసం వేచి ఉన్నాడు. ప్రభు అందుకనే హనోకు గురించి రాశాడు. అంతకుముందు వాళ్ళ గురించి ఏమి రాయలా. హనోకు గురించి ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి. తర్వాత హెబ్రీ పత్రికలో ఉన్నది, యోధా పత్రికలో ఉన్నది. మనం మరి ఎలా ఉన్నాం? ఈ నేటి కాలంలో అంత్య దినాల్లో దేవునితో నడిచిన అనుభవం, లోకంతో కాదు, పాపంతో అంతకన్నా కాదు, దేవునితో నడిచిన అనుభవం మన జీవితాల్లో ఉండాలి. దావీదు భక్తుని యొక్క అనుభవం ఒకటి మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 18వ కీర్తన 21వ వచనం చదువుతాను. చూడండి, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఏమిటి? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దావీదు భక్తుని యొక్క అనుభవం ఇది. ఏ మార్గాలను అనుసరించాడు దావీదు? దేవునితో నడిచిన అనుభవం, దేవుని మార్గాల్లోనే ఉన్నాడు. రెండవ అనుభవం ఏమన్నాడు చూడండి, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. దావీదు చుట్టూరు భక్తిహీనులే, అప్పులు వారే, ఇబ్బంది గలవారే, కష్టాల్లో ఉండవాలి. దావీదు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. దావీదు దగ్గర నుంచే అందరు తీసుకున్నారు. అంతేకాదు, ఎంతో మంది భక్తిహీనులు ఆయన యొద్దకు వచ్చారు. అయితే వారితో వెళ్ళిన వాడు కాదు, వారితో ఏకీభవించిన వాడు కాదు, వారితో సహవాసము చేసిన వాడు కూడా కాదు. మరి మనం ఎలా ఉన్నాం? ఆదివారం బైబిల్ పట్టుకుంటాం, ఇక తర్వాత మళ్ళీ ఆదివారమే గుర్తుకొస్తుంది. ఫోను 24 గంటలు 34 గంటల ఫోన్ చూస్తారు. మార్చుకోండి ఈ పద్ధతి. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఇంకోటి, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఉందా మనకు అనుభవం? వాక్యాన్ని చదివాడు దావీదు, ధర్మశాస్త్రాన్ని చదివాడు. దేవుని న్యాయ విధులు ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉండాలి, ఏ ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, శోధనలు, బాధలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను నేను, నా మనస్సాక్షిని, నా హృదయాన్ని నేను ఏ విధంగా పవిత్రంగా ఉంచుకోవాలో దేవుని యొక్క న్యాయ విధుల ప్రకారం నడుచుకున్నాడు. అంతేగాని ఎట్టపట్ట మాట్లాడాలా, ఎలా పడితే అలా నడుచుకోలా, తన జీవితాన్ని ఎట్లా పడితే అలా ఉంచుకున్నవాడు కానీ కాదు. వచ్చే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, రాజరికముగా అన్నిట్లో దేవుని యొక్క న్యాయ విధులు అన్నిటినీ, కొన్ని కాదు, ఆయన న్యాయ విధులన్నిటినీ, ఒకటా రెండా, అన్నిటినీ, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, ఆయన మాటలు, ఆయన ధర్మ విధులు అన్నిటినీ తూచా తప్పకుండా అనుసరించాడు. మనం అసలు మనకు ఉన్నాయో తెలియదు, ఒక్కొక్కసారి ఏం మాట్లాడతామో తెలీదు, ఎలా నడుచుకుంటామో తెలీదు. కుటుంబ విషయాల్లో, లేకపోతే భక్తి విషయాలు, సమాజంలో, లోకస్తుల మధ్య దేవుని గురించిన అన్ని మర్చిపోయి లోకస్తులతో సమానంగా మాట్లాడతాం, సమానంగా ప్రవర్తిస్తాం. దావీదు అలాంటి వాడు కాదు, హనోకు గారు అలాంటి వాడు కానీ కాదు. ఆయన న్యాయ విధులన్నిటినీ లక్ష్య పెట్టుచున్నాడు. తర్వాత ఏమన్నాడు?
ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. చెప్పగలవా ధైర్యంతో? నా ముందుకి, నా మనస్సాక్షికి, నా హృదయంలోనికి వచ్చిన దేవుని వాక్యాన్ని నేను కాదనలేదు, తిరస్కరించలేదు, నో అని చెప్పలేదు అని నువ్వు చెప్పగలవా? దావీదు గారు చెప్పాడు. అర్థమైందా? ఏమన్నాడు? ఆయన కట్టడలను త్రోసివేసిన ఆయన కట్టడలను ఎక్కడా త్రోసివేయాల. అన్నలు వచ్చి నిందించారు, సర్లేరా బాబు పక్కకి వెళ్ళిపోయాడు. తగదాళ్ళ నోరు ఎత్తలా. నేనేం చేశానయ్యా? మాట మాత్రం మాట్లాడాను. గొలియాతు విషయం వచ్చేటప్పుడు అంటాడు, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, ఇంకేం మాట్లాడాలి. ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఏంటి వాడి సంగతి, ఏం చేద్దాం అనుకున్నారు? అమ్మో ఆడంటే భయం ఎత్తుంది బాబు, సర్లేరా నేను చూసుకుంటా ఆడి సంగతి అన్నాడు. అంతేగాని ఏమి మాట్లాడాల. రాజు ముందు నీ దాసుడనైన నేను అని ఎంతో వినయ విధేయతని చూపించాడు సౌలు రాజు ముందు. కనుక ఆయన కట్టడలను చిన్న వాటి మొదలుకొని పెద్ద వాటి వరకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, రాజరికములో, సమాజము మధ్య ఎక్కడా త్రోసివేసిన వాడు కాడు. ఇది దావీదు యొక్క దేవునితో నడిచిన అనుభవం. హనోకు దేవునితో నడిచిన అనుభవం. మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించేయండి ప్రియమైన వారులారా. మన జీవితాల్లో దావీదు నడిచినట్టు నడుచుకోవాలి, హనోకు నడిచినట్టు నడుచుకోవాలి, ధైర్యంగా చెప్పాలి. దావీదు భక్తులు చెప్పిన యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అని నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యముగా, ధైర్యముగా చెప్పగలగాలి. ప్రార్థనకి వెళ్తున్నావు అని అంటే కాదు, సాక్ష్యం ఉండాలి. మన జీవితాల్లో విశ్వాసులు అని చెప్పటమే కాదు, దేవుని కోసం నిలిచి నడిచి సాక్ష్యం ఇచ్చి ధైర్యంగా మన మనసాక్షిని, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకునే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. అలా ఉండిన అనుభవం మనకి ఎంతో మంచిది, దైవ చిత్తం. అప్పుడే మనం ఎత్తబడతాం. అలా లేకపోకుండా నీ ఇష్టానుసారంగా ఉండి దేవుని దగ్గరికి నేను వెళతాను అని అంటే బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటాం. శాస్త్రులు పరిసయ్యుల నీతిలాగా ఉంటుంది. కనుక మార్చుకుందాం, సరి చేసుకుందాం. ఎత్తబడే గుంపులో హనోకు వలె మన ఉందుదుముగాక. హనోకు వలె మన జీవితాలు దేవునితో నడుచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, హనోకు వలె నాయన మేము మీతో నడిచే అనుభవం కలిగేటట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.